ఛాంపియన్ గా నిలిచిన తర్వాత భారత జట్టు ఆకట్టుకోలేకపోయింది. వరుసగా 2 సిరీసుల్లో ఓడిపోయింది. ముందుగా ఐర్లాండ్ చేతిలో కంగుతింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలోనూ చిత్తైంది. 7 మ్యాచ్ల్లో 1 వర్షార్పణం అయినా మిగతా 6 మ్యాచ్ల్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పటికీ ఇద్దరిపై బౌన్సర్ల వర్షమే కురుస్తోంది. కెప్టెన్సీ నుంచి శ్రేయస్ ను, హెడ్ కోచ్ పదవి నుంచి గౌతమ్ గంభీర్ ను తప్పించాలనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ఇదే అంశంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. గౌతమ్ గంభీర్ శ్రేయస్ అయ్యర్ కు మద్దతుగా నిలిచాడు. ఇద్దరిపై వెయిట్ వేయడం చాలా తేలికైన పని అన్నాడు. కానీ బీసీసీఐ చేయాల్సిన పని అది కాదన్నాడు. భారత్ ఓటములకు అసలు సమస్య ఏంటో గుర్తించాలన్నాడు. ఓవర్సీస్ పిచ్లకు తగినట్టుగా భారత ఆటగాళ్లు సిద్ధం కాలేదన్నాడు. జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీని సంజయ్ మంజ్రేకర్ తప్పుపట్టాడు. ఐపీఎల్లో పర్ఫార్మెన్స్ ను చూసి జట్టును ఎంపిక చేయడం వల్లే ఐర్లాండ్, ఇంగ్లాండ్ లో భారత జట్టు రాణించలేదన్నాడు. విదేశీ పిచ్లపై ఆడే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలన్నాడు. శుభ్మన్ గిల్ వంటి వారికి ఛాన్స్ ఇస్తే బాగుంటుందన్నాడు. ఐపీఎల్ పిచ్లు పూర్తిగా బ్యాటింగ్ కు సహకరించాయన్నాడు. 200కు పైగా స్కోర్లు నమోదయ్యేలా పిచ్చులు తయారు చేయాలని బీసీసీఐకి సలహా ఇచ్చిన వాళ్లను ముందుగా ఉద్యోగాల నుంచి సైడ్ చేయాలన్నాడు. మొత్తంగా భారత ఓటములకు ఐపీఎల్ కారణమన్నట్టుగా మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. నిజానికి ఐపీఎల్ తర్వాత భారత ఆటగాళ్లు ఐర్లాండ్ కు వెళ్లారు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఇబ్బంది పడ్డారు. పేసర్లకు అనుకూలించిన పిచ్లపై తేలిపోయారు. ఇంగ్లాండ్ లోనూ అంతే. పిచ్ పరిస్థితులను అంచనా వేయకుండా ఐపీఎల్ లో మాదిరిగా బ్యాట్లను అడ్డదిడ్డంగా ఊపేశారు. ప్రత్యర్థి బౌలర్ల వ్యూహాలకు చిక్కిపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఐర్లాండ్ కు సిరీస్ ను కోల్పోయారు. ఆ తర్వాత ఇంగ్లాండ్ కు పోటీ ఇవ్వలేక పరువు తీసుకున్నారు. ప్రస్తుతం టీ20 జట్టు కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాడు. జింబాబ్వేతో సిరీస్ లో మరింత అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. జింబాబ్వేలో ఫలితం ఏమాత్రం తేడా వచ్చినా అయ్యర్ కెప్టెన్సీ డేంజర్ లో పడుతుంది.